హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కీమా కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈరోజు చేసుకునేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ముందుగా దీనికోసం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కైమాలో కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఈ కైమా క్వాంటిటీ వచ్చేసి 1/2 kg. ఇది ఉడికేలోపు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకోవచ్చు. క్వాంటిటీ తక్కువే కాబట్టి చిన్నవైతే 3 దాకా ఉల్లిపాయలు, 2 నుంచి 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, దానికి సరిపడగా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కైమాలో నీరు మొత్తం ఎగిరిపోయిన తర్వాత దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్ని వేయాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కైమాని వేసుకోవాలి. బాగా కలుపుకుని అందులో ఉప్పు, కారం, లైట్గా గరం మసాలా వేసి బాగా కలిపెట్టాలి. మనం ఉడికించేటప్పుడే పసుపు, ఉప్పు వేసున్నాం కాబట్టి ఈసారి వేసుకునేటప్పుడు కొంచెం చూసి టేస్ట్కి సరిపడగా వేసుకోవాలి. ఇదంతా కైమాకి బాగా పట్టేలాగా గరిటెతో నీట్గా కలిపేయాలి. మనం వాడిన గరం మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయ కలిపి లైట్గా చేసి పౌడర్ చేసుకున్నదనమాట. హోమ్మేడ్ గరం మసాలా కాబట్టి టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. మనం చేసేది కైమా కర్రీ కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని గరిటెతో బాగా తిప్పి నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఒకసారి ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే ఆల్మోస్ట్ కైమా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా చాలా క్విక్ అండ్ ఈజీగా కైమా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా మంచి కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.